హలో ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ఆరాధ్యని స్కూల్ నుంచి తీసుకురావడానికి అని చెప్పేసి ఆరాధ్య వాళ్ళ అమ్మ అవని అయితే స్కూల్కి అయితే వెళ్తుందనమాట. అయితే అప్పటికే అక్షయ్ కూడా ఆరాధ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఇక ఆరాధ్య అయితే స్కూల్ నుంచి వచ్చేసి ఇక అవని దగ్గరికి అయితే వస్తుంది. ఇక ఆరాధ్య వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉండగానే ఇక అప్పుడే అక్షయ్ని అయితే చూస్తుందనమాట. ఇక అక్షయ్ని చూసి ఆరాధ్య అయితే అమ్మ డాడీ వచ్చారని చెప్పేసి అక్షయ్ని అయితే చూపిస్తుందనమాట. ఇక అవని కూడా అక్షయ్ని అయితే చూస్తుంది. నీకోసం వచ్చి ఉంటారమ్మా అని చెప్పేసి ఇక ఆరాధ్యకి అయితే చెప్తుందనమాట అవని. అక్షయ్ మాత్రం ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడనమాట. ఇక అవని అయితే ఆరాధ్య మీ డాడీ నీకోసమే వచ్చారు, నేను చూడటానికే వచ్చారు, వెళ్ళి మాట్లాడరమ్మా అని చెప్పేసి ఆరాధ్యని అయితే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే పంపిస్తుంది అనమాట. ఇక అక్షయ్ అయితే ఇక ఆరాధ్యని మాట్లాడదా అని చెప్పేసి పిలిచినట్టు పిలిచి ఇక కారు ఎక్కమ్మా అని చెప్పేసి అంటాడనమాట. ఇక ఆరాధ్య కార్ ఎక్కగానే ఇక అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఫాస్ట్గా కార్ అయితే తీసుకొని బయటికి అయితే వచ్చేస్తాడనమాట. ఇక అవని అయితే ఒక్కసారి షాక్ అయిపోయి ఆరాధ్య ఆరాధ్య ఏమండి ఆపండి అని చెప్పేసి ఇక కారు వెనకాలే పరిగెత్తుతూ ఉంటుంది అనమాట. ఇక ఆరాధ్య అయితే వాళ్ళ డాడీ చేసిన పనికి షాక్ అయిపోయి డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు, మాట్లాడదాం అని చెప్పి పిలిచి ఎందుకు ఇలా నన్ను తీసుకెళ్తున్నారు, నేను అమ్మ దగ్గరే ఉంటాను డాడీ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట. కానీ అక్షయ్ మాత్రం ఏం మాట్లాడనమాట. ఇక ఆరాధ్య కోసం అని చెప్పేసి అవని అయితే కారు వెనకాల అలానే పరిగెడుతూ ఉంటుంది. ఇక అక్షయ్ ఇలా చేసేసరికి ఆరాధ్యకి అయితే అక్షయ్ మీద బాగా కోపం వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక మాట్లాడతా అని చెప్పేసి వస్తే నన్ను ఇలా తీసుకుని వెళ్తున్నాడు, వెనకాల మా అమ్మ అలా పరిగెడుతున్నా కానీ చూసి కూడా ఆపకుండా ఇలా తీసుకొస్తున్నాడు, మా అమ్మ అంటే మా నాన్నకి అస్సలు ప్రేమ లేదని చెప్పేసి ఇక ఆరాధ్య అయితే మనసులో బాగా ముద్ర పడిపోతుంది అనమాట. ఇక నుంచి అక్షయ్ని అయితే ద్వేషించడం అయితే మొదలు పెడుతుంది. ఇక నుంచి నేను డాడీతో అస్సలు మాట్లాడకూడదు అనుకునేలా అక్షయ్ బిహేవ్ చేస్తాడనమాట. తన కళ్ళ ముందే తన తల్లిని ఆ రకంగా బాధ పెడుతుంటే తండ్రి అయినా సరే ఆ బిడ్డ మనసు ఎంత బాధపడి ఉంటుంది. అందుకని చెప్పేసి అక్షయ్ని ద్వేషించే లిస్టులో ఇప్పుడు ఆరాధ్య కూడా చేరిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి మన వీడియోస్ని కనుక మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.